హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో బొంబాయి రవ్వతో ఒక మంచి టేస్టీ స్వీట్ అయితే ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏమైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా స్వీట్ చేసి పెట్టారనుకోండి, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. మీకు నచ్చినవి అలాగే మీకు అందుబాటులో ఉన్నవి వేసి వేయించుకోండి. నేనైతే బాదం, జీడిపప్పు, కిస్మిస్లు, వాటర్మెలన్ సీడ్స్ వేసి వేయించుకుంటున్నాను. ఫస్ట్ జీడిపప్పు, బాదం, వాటర్మెలన్ సీడ్స్ వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని ఆ తర్వాత కిస్మిస్లు వేసి వేయించుకుంటున్నాను. ముందే కిస్మిస్లు వేసారంటే జీడిపప్పు, బాదం వేగటానికి టైం పడుతుంది కాబట్టి అవి వేగేలోపు ఇవి మాడిపోతాయి అన్నమాట. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా వేయించేసుకొని ఈ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక ఈ నెయ్యిలో 1.5 కప్పుల దాకా బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకోండి. ఈ రవ్వని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ను మీడియంలో పెట్టి కలుపుతూ రవ్వలో పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇది వేగటానికి కనీసం మనకి 4-5 నిమిషాలు టైం అయితే పడుతుందండి. సో ఇలా 4-5 నిమిషాలు వేగాక పచ్చివాసన పోయి కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇలా మంచిగా వేయించుకొని ఈ రవ్వని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఇందాక మనం రవ్వ కొలుచుకున్న అదే కప్పుతో 1.5 కప్పుల దాకా కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ని మెజరింగ్ కప్తో కొలుచుకుంటున్నాను కదా, మీరు ఏదైనా గ్లాస్తో కొలుచుకోండి. స్వీటు పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. అలాగే ఇందులో ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఏ స్వీట్లో అయినా కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల ఆ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉప్పు వేసి ఒకసారి పాలలో ఉప్పు కలిసేలాగా కలపండి. నెక్స్ట్ మనం రవ్వ నెయ్యిలో వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాలలో వేసుకొని బాగా కలుపుకోవాలి. రవ్వ పాలలో మంచిగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు పక్కన ఉంచండి. ఈలోపు కేక్ టిన్ తీసుకొని అందులో అడుగున అంచులకి నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేశాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కేక్ టిన్లో అడుగున ఇలా పరుచుకోండి. మీరు ఇదే ప్రాసెస్ను స్టీల్ బౌల్లో అయినా చేసుకోవచ్చండి. ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసేసి రెడీగా పక్కన ఉంచండి. నెక్స్ట్ ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులో ఇందాక మనం రవ్వ, పాలు కొలుచుకున్న అదే కప్పుతో 1.5 కప్పుల దాకా పంచదారని తీసుకోవాలి. ఈ స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా వేయాల్సిన పని లేదనమాట. ఒకవేళ తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇందులో నీళ్ళేమీ వేయాల్సిన పని లేదు. ఈ పంచదారని క్యారమెల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ ఉన్నారంటే కొంచెం సేపటికి పంచదార కరిగి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయినా కొద్దిసేపటికి ఇలా క్యారమెల్లా తయారవుతుందండి. ఇలా అయిన వెంటనే ఫ్లేమ్ను సిమ్లో ఉంచి మనం నానబెట్టుకున్న రవ్వని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఈ స్టేజ్లో కావాలంటే కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నారంటే కొద్దిసేపటికి రవ్వ లూజ్గా అవుతుందన్నమాట. ఇది గట్టి పడేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అండ్ ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందన్నమాట. సో అంతవరకు కలుపుతూ ఉండండి. చూశారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకోండి. ఇలా తయారైన ఈ స్వీట్ని ఇందాక నెయ్యి అప్లై చేసిన కేక్ టిన్లోకి తీసుకోవాలి. మొత్తం తీసుకొని ఈ విధంగా గరిటెతో గట్టిగా ప్రెస్ చేస్తూ సమానంగా చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. సో కాసేపు అలా పక్కన వదిలేస్తే ఇది సెట్ అయిపోతుందన్నమాట. సో కొద్దిసేపటి తర్వాత కేక్ టిన్ మీద ఇలా ప్లేట్ని బోర్లించేసి వెనక్కి తిప్పేసేయండి. తిప్పేసి పైన కొద్దిగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కేక్ టిన్ని రిమూవ్ చేసేయండి. అబ్బా, చాలా బాగా వచ్చిందండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎలాగో పిల్లలకి హాలిడేసే కాబట్టి పిల్లలు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయమని అడుగుతూ ఉంటారండి. అలా పిల్లలు ఏమైనా చేయమని అడిగినప్పుడు ఇలా కొత్తగా పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి చేసి పెట్టడానికి టైం లేకపోతే స్నాక్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. మా దగ్గర అన్ని రకాల హోమ్మేడ్ స్నాక్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మా నెంబర్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెడితే
మా దగ్గర ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా స్క్రీన్ మీద వచ్చేస్తాయన్నమాట. మీరు చూసేసి ఆర్డర్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.